చెప్పిన పాయింట్ మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు స్టార్ట్ చేశారు అధ్యక్ష, అదంతా తెలుసు. ఈ 5 కాలేజీల్లో సీట్లు ఫిల్అప్ చేసే విషయంలో 50% కన్వీనర్ కోట, 50% ప్రైవేట్ కోటానికి పెట్టారు అధ్యక్ష. పీపీపీ కాదండి. ఇందులో భాగంగా సెల్ఫ్ ఫైనాన్స్, ఇందులో భాగంగా అప్పుడి ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద అలరి చేస్తుంది అధ్యక్ష. మీ ప్రశ్న ఏంటి? నా ప్రశ్న అధ్యక్ష, జీవో నంబర్ 108 సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఏదైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ గా చేస్తారా లేదా మొత్తం 100% కన్వీనర్ కోటాగా చేస్తారా? ఒకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రెండోది ఈ సీట్లు ఫిల్అప్ చేసే విషయంలో మీరు ఏ మోడల్ ఫాలో అవుతారు, లేకపోతే తమిళనాడు మోడల్ ఫాలో అవుతున్నారా? గుజరాత్ మోడల్ అయితే అధ్యక్ష. ప్లీజ్ శివరారెడ్డి గారు దయచేసి చెప్పండి. శివరారెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న అధ్యక్ష. అయిపోయి అదే లక్ష్మణ్ వినండి నేను కరెక్టే, అందులో అడిగింది మీరు ఒక్కడే. సిగ్నేటరీ అయినా కూడా మీరు ఎలా చేయలేదు. 1 minute అండి. ఇప్పుడు రామగోపాల్ రెడ్డి గారు సిగ్నేటరీ ఇందులో. వినండి సార్, నేను చెప్తాను శ్రీకాంత్ విను. అందులో సిగ్నేటరీ ఓన్ రామగోపాల్ రెడ్డి గారు. మనం శ్రీకాంత్ అడిగాడు, ఆయన రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి నేను బాగుంటుందని చెప్పి ఇచ్చా. దాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళు కూడా అడిగారు. లక్ష్మణరావు గారు కూడా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఆయన కూడా ఇచ్చా. అంటే ఎడ్యుకేషన్ లో కొంచెం అవుట్పుట్ వస్తుందనే ఉద్దేశంతో ఇచ్చాం తప్ప ఇదేమీ కాదు. ప్లీజ్ ఓకే, అలాగే మీరు ఎలా అంటే అలా చేద్దాం, ఇబ్బంది లేదు. శివరారెడ్డి గారు సూటిగా ఒక ప్రశ్న సార్. అధ్యక్ష అడగండి. అది కాదండి, కాదు అధ్యక్ష. మీరు కూడా సభ సాంప్రదాయాలు, మీరు ఉదయం చేసిన సూచన మేరకు ఖచ్చితంగా ఎవరి పేరు మీద అయితే ప్రశ్న ఉందో వాళ్ళకే మనం సప్లిమెంటరీ ఇద్దాం, అనుబంధ ప్రశ్న ఇద్దాం మీరే నిర్ణయించారు. కరెక్ట్. దానికి అనుగుణంగా నడుచుకోవాలి కదా. ఇప్పుడు మా సభ్యుడు ఆయన పేరు ఉన్నా కూడా ప్రశ్నలో ఇందాక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్పిన సమాధానానికి మీరు అవకాశం కలిగి ఇవ్వలేదు. కరెక్ట్. ఇప్పుడు కొత్తగా మీరు మరొక సభ్యుడికి మీరు అవకాశం ఇస్తుండే. నేను ఎందుకు ఇచ్చానంటే శ్రీకాంత్ అడిగాడు. శ్రీకాంత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ మీద అవగాహన ఉంటుందని ఇచ్చాం. నేను చైర్ని ప్రశ్నించడం లేదు, ఓకే, గుర్తు చేస్తున్నాను. మీరు అలాగే ఫాలో అవుదాం అంటే ఖచ్చితంగా రేపటి నుంచి అలాగే ఫాలో అవుదాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, చెప్పండి మంత్రి గారు. చెప్పండి. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రామగోపాల్ రెడ్డి గారు అడిగారు పులివెందుల మొత్తం ఖర్చు ఎంత అయింది వీటి మీద అని. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 17 కళాశాలను, వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది అధ్యక్ష. దీనికి మొత్తం ఖర్చు పెట్టాల్సింది 8,840 కోట్లు అధ్యక్ష. అయితే ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 2,125 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 23% ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది 1,451 కోట్లు చెల్లించారు. అంటే 16% మాత్రమే గత ప్రభుత్వంలో ఈ పనులు జరిగాయన్న మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష. మొత్తంగా 8,840 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 1,451 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వారు పులివెందుల కళాశాల గురించి అడిగారు. పులివెందుల కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం కావాల్సింది అధ్యక్ష. జూలై 24వ తేదీ ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్కి వచ్చి పులివెందుల కాలేజీతో పాటు ఇతర 4 కాలేజీలు మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పాడేరు కళాశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్న కళాశాలలో 47.5% ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది, 40% ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. దాని కారణంగా పులివెందుల ఇతర కళాశాలను కూడా వారు అనుమతి నిరాకరించడం జరిగింది. అదేవిధంగా మార్కాపురం గురించి కూడా గౌరవ సభ్యులు శ్రీకాంత్ గారు అడిగారు. మార్కాపురంలో పులివెందుల కళాశాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన మొత్తం 500 కోట్లు అయితే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా
మా నియోజకవర్గాలు మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సవతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే 10% ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చారంటే చదవకూడదా అధ్యక్ష? అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారంటే సున్నా. ఇప్పటిదాకా టెండర్ కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లను రాయిస్తుంటారు అధ్యక్ష. పేపర్లు రాయిస్తారు, మెడికల్ కాలేజీలు మాకు వద్దన్నారు. అయ్యా 40% నేను పులివెందుల గురించి నేను చెప్పాను. అదే పులివెందులలో నేను చూపిస్తాను సార్. పులివెందుల కళాశాలలో కావాల్సి మీ దగ్గర నేను పంపిస్తాను సార్. పులివెందులలోనే పులివెందులలో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటో చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 కోట్లు మాత్రం కట్టా అమ్మాయిలను రెక్కపెట్టుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,417 నిర్మించాలని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రి వ్యక్తి చేస్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏమైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తారని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను. వారు ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే, అసత్యాలు చెప్తుంటే ఈ రకంగా నేను సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని, సంబంధించిన ఆస్తుల్ని ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 1355 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు